సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యువ నాయకులు విద్యాశాఖ మార్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి యొక్క సారథ్యంలో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించడం జరిగిందండి. ఇది ప్రభుత్వం సుమారు 27 కోట్లు ప్రమాణం ఖర్చు చేసి మధ్యాహ్నం ఇంటర్మీడియట్ కాలేజీలో భోజనం పెట్టడం ప్రారంభించామండి. పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇంటర్మీడియట్ కాలేజీలో ప్రైవేట్ కాలేజీతో కంపేర్ చేస్తే గవర్నమెంట్ కాలేజీలో డ్రాప్అవుట్స్ ఎక్కువ ఉన్నాయి. వాటిని అరికట్టాలంటే మధ్యాహ్నం భోజన పథకం బాగా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో పెట్టారండి. ఇదే కాకుండా వచ్చే సంవత్సరం నుంచి కూడా సుమారు 84 కోట్లతో ఈ పుస్తకాలు అవన్నీ కూడా మిగతా వసతులన్నీ కూడా కల్పించారన్న ఆలోచనతో కూడా ప్రభుత్వం ఆయన ఆలోచన చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలు, అలాగే ముఖ్యంగా జూనియర్ కాలేజ్ చదువుకున్న పిల్లలు ప్రైవేట్ కాలేజీలతో ధీటుగా పోటీ పడే విధంగా మరి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో విద్యా ప్రమాణాలు అన్ని మెరుగ్గా చేసే విధంగా ఈరోజు యువ నాయకులు ఆలోచిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. భవిష్యత్తులో విద్యారంగాన్ని మంచిగా అభివృద్ధి చేసే విధంగా ఉంటామని చెప్పి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే ఈరోజు మేము మధ్యాహ్న భోజన పథకం అగనపూడి జూనియర్ కాలేజీలో ప్రారంభించారు. ఇందులో మేము అధికారంలో ఉన్నప్పుడే 2014-19 మధ్యన ఇది కాలేజీ కట్టడం జరిగింది. అలాగే ఈ కాలేజీని ఇంకా గడిచిన 5 సంవత్సరాలకు అంత అభివృద్ధి లేదు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత నేను ఇంకా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామండి. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తున్నాం. ఇక్కడ కొన్ని డిమాండ్స్ కూడా వచ్చినాయి. ముఖ్యంగా ఈ మధ్యాహ్నం ఈ బౌండరీ వాళ్ళు కట్టమని, ఆ బౌండరీ వాళ్ళు కూడా త్వరలోనే కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక ప్రైవేట్ కాలేజ్తో ధీటుగా ఉండేటట్టుగా ఈ అగనపూడి జూనియర్ కాలేజ్ తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా. అలాగే గతంలో 2018లో మేము ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టడానికి కూడా మేము అన్ని కూడా అప్పుడు ఫైల్ రన్ చేసాం. ఆల్మోస్ట్ ఇంకా శాంక్షన్ స్టేజ్కి వచ్చింది. మరి గత 5 సంవత్సరాలుగా దీని మీద ఎవరు కూడా ఆ ఫైల్ ముందుకు తీసుకెళ్లేదు. భవిష్యత్తులో ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా తేడానికి నేను కృషి చేస్తానని తెలియజేస్తాను.